అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ బాలయ్య గారి సినిమాలకి బడ్జెట్ సమస్యలు వచ్చి పడ్డాయని ఒక వార్త కొన్ని రోజుల నుంచి కూడా సర్క్యులేట్ అవుతుంది. అంటే గతంలో చూసాం మన గోపీచంద్ మలినేని గారి సినిమా ఒకటి మహారాజా హిస్టారికల్ మూవీ కాన్సెప్ట్ ఎన్నుకున్నారు, అది ఆగిపోయి కొత్త సినిమా స్టార్ట్ చేశారు. దానికి కూడా బడ్జెట్ సమస్యలు వచ్చాయని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు సేమ్ పొజిషన్ కొరటాల శివ గారి సినిమాతో కూడా వచ్చిందని, ఆ సినిమా ఆగిపోయిందని ఇటువంటి వార్తలు ప్రచారంలో అయితే ఉన్నాయి సార్. ఏం జరిగింది సార్ ఈ సినిమా విషయంలో? అంటే కొరటాల శివ గారి సినిమా ఆయన ముందే కథ చెప్పేశాడు ప్రపంచానికి. ఆ చెప్పిన లైను, చెప్పిన బడ్జెట్ ఏదో ఆ లెక్క ప్రకారమే వచ్చుంటారు. అది ముహూర్తం అయిపోయింది. ఆ సినిమా ప్రారంభం కాకపోవడంతో ఈ స్పెక్యులేషన్స్ అన్ని వస్తున్నాయి. ఈ స్పెక్యులేషన్ కేవలం స్పెక్యులేషనే అని వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రకటన చేశారు. ఏది ప్రొడక్షన్ వైపు నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఇది మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. బడ్జెట్ గొడవ మరొక గొడవ కాదు. ఆయనకి ఆ సినిమా షూటింగ్ లో యాక్సిడెంట్ అయింది. ఒక ప్రమాదం జరిగింది. మోకాలు సర్జరీ జరిగింది. ఆయన రెస్ట్ లో ఉన్నాడు. ఆ సినిమా కంప్లీట్ చేయాల్సి ఉంది. అది కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా షూటింగ్కి రావాలి. ఒరిజినల్ షెడ్యూల్ ప్రకారం ఆ మోకాలుకి ఆ ఫ్రాక్చర్ ప్రోగ్రామ్ లేకుండా ఉండుంటే అది కంప్లీట్ చేసి ఈ సినిమా సెట్స్లోకి వచ్చేసి ఉండాలి ఈ పాటికి. అంటే అది కంక్లూడ్ చేసి దీనిలోకి రావాలి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇంకా అక్కడ సెట్లోకే వెళ్ళలేదు ఆయన. 6 వారాలు ఎంతో చెప్పారు వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి అని. ఆయన ఏదో ఫిజియోథెరపీ అవి చేస్తున్నాడు. మధ్యలో అభిమానులు వస్తే కలుస్తున్నాడు. ఫోటోలు దిగుతున్నారు, బయటకు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తూనే ఉన్నారు ప్రపంచం అంతా. ఆయన యాక్టివ్గా ఉండి సినిమా ఆగిపోయింది అంటే ఓకే. ఆయన యాక్టివ్గా లేడు. ఆయన ప్రస్తుతం తన ఆరోగ్యము ఆ గొడవలో ఉన్నాడు. అక్కడి నుంచి హీలై ఆయన ఆ షూటింగ్లోకి వచ్చి అది కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తాడు. ఒరిజినల్ షెడ్యూల్ ప్రకారం అది దసరాకి రిలీజ్ అవ్వాలి. గోపీచంద్ మలినేని సినిమా ఇదేమో జనవరికి రిలీజ్ అవ్వాలి అనేది ఒరిజినల్గా వాళ్ళు అనుకున్న షెడ్యూల్. కానీ ఇప్పుడు షిఫ్ట్ అయ్యే పరిస్థితి ఉంది. అది డిసెంబర్ అంటున్నారు. డిసెంబర్ కూడా కాకపోవచ్చు. మేబీ జనవరికి రావచ్చు. ఒకవేళ గోపీచంద్ మలినేని బాలకృష్ణల సినిమా అది జనవరికి వస్తే ఇది సమ్మర్కి లేకపోతే ఇయర్ ఎండింగ్కో వెళ్తుంది. ఓకే. కనుక వాళ్ళకేమి టెన్షన్ లేదు, హడావిడి లేదు. షూటింగ్ మొదలు పెట్టారు అంతే. ముహూర్తం అయింది అమరావతిలో. అది పొలిటికల్ సినిమా. దానికి మార్కెట్ ఎంత ఉందో ఈ క్యాలిక్యులేషన్స్ లేకుండా వాళ్ళు వెళ్ళి హీరోతో మాట్లాడే పరిస్థితి కాదు. కొరటాల శివకి అనుభవం ఉంది. అలాగే ఆ ప్రొడక్షన్ యూనిట్కి కూడా కొంత అనుభవం ఉంది. ఏవీ లేకుండా వెళ్ళిపోయి పూజ దాకా తీసుకెళ్లే పరిస్థితి ఉండదు. రెండోది బయట చెప్తున్నటువంటి మాట ఏంటంటే బడ్జెట్ ప్రాబ్లం అని. బడ్జెట్ ప్రాబ్లం అనేది మొదటే అనుకుంటారు. లైన్ అనుకున్నప్పుడే ఇంత ముందు సినిమాకి ఎంత వచ్చింది, బాలకృష్ణ గారి సినిమాకి ఏ లెవెల్లో పెట్టాలి, వాళ్ళెంత పెట్టారు, ఎంత వచ్చింది, ఈ క్యాలిక్యులేషన్స్ లేకుండా బరిలోకి దిగరుగా అసలు. ఆ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి కాబట్టే లైన్లోకి వచ్చారు. ఏదో సినిమా అనుకున్నారు. ఆయన ఒక బ్లాక్ బస్టర్ తీయాలి అనే అభిప్రాయంతో ఉన్నాడు. తన్ని తాను డైరెక్టర్గా ప్రొజెక్ట్ చేసుకోవటానికి ఆయనకి ఆచార్య పెట్టిన ఇబ్బంది నుంచి బయటపడటానికి దేవరా అనే సినిమా లోకల్ మార్కెట్లో బాగానే ఉపయోగపడింది. కానీ వీరు ఊహించినటువంటి పాన్ ఇండియా బ్లాస్ట్ రాలేదు. కాబట్టి ఇది కూడా లోకల్ మార్కెట్ సినిమానే. కాకపోతే కంపారిటివ్గా అదేమో పాన్ ఇండియా సినిమా అని చెప్పి లోకల్ మార్కెట్ వరకు నడిచి కొంత ఇమేజ్కి పూర్తి సాటిస్ఫాక్షన్ కలిగించని వెంచర్గానే మిగిలింది. పార్ట్ 2 కొంచెం కేర్ తీసుకుని ఏదో చేయాలని అనుకుంటున్నారు. దానికి సంబంధించి కూడా ఆయన కంక్లూడ్ చేసేసే ఉంటాడనేది అనుమానం. అది ఆయన డ్రాగన్ కంప్లీట్ చేసుకురాగానే ఇది 2 ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకొక స్పెక్యులేషన్ ఏంటంటే ఆయన వాంటెడ్గా వాళ్ళు పిలిచారు అందుకని వెళ్ళిపోతున్నాడు ఈ సినిమా ఆపేసి అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఏది బాలకృష్ణ గారి సినిమా ఆపేసి
జూనియర్ ఎన్టీఆర్ దేవరా 2 చేయడానికి వెళ్ళిపోతున్నాడు కొరటాల శివ అనే ప్రచారం కూడా ఉంది. ఉమ్, కానీ ఆయన ఖాళీగా లేడు. ఆయనకు కూడా ఒక యాక్సిడెంట్ అయింది. అవును సార్. ఆయన కూడా రెస్ట్ లో ఉన్నాడు. 8 వారాలు అని చెప్తున్నారు అక్కడ. ఆయన డ్రాగన్ సెట్ కి ఎప్పుడు వెళ్తాడో క్లారిటీ లేదు. ఉమ్, వెళ్ళి అది కంక్లూడ్ చేసి అక్కడి నుంచి వచ్చాక దేవరా 2 ఉండాలి. ఓ, ఏది ఆ సినిమా రిలీజ్ తాలూకా ప్రమోషన్స్ అవన్నీ అయిన తర్వాత కదా దేవర గొడవ, ఉమ్. దేవర 2 గొడవ. కాబట్టి చాలా టైం ఉంది. కానీ మధ్యలో త్రివిక్రమ్ గారి సినిమా ఉంది కదా సార్, మరి ఆ సినిమా ఇంకా టైం ఉంది. ఆయన అది కూడా మొదలు పెట్టచ్చు, ఇది కూడా మొదలు పెట్టచ్చు. ఏది చెయ్యాలన్నా ఆయనకు అది కంప్లీట్ అవ్వాలి. అవును. అది కంప్లీట్ అవ్వాలి. త్రివిక్రమ్ గారు ఆదర్శ కుటుంబం రిలీజ్ చేసుకోవాలి. ఆ ప్రమోషన్ గొడవలో ఆయన ఉంటాడు. ఉమ్, 2 నెలల వరకు ఎవరు ఖాళీగా లేరు. ఓకే. కాబట్టి ఈయన అది కంక్లూడ్ చేసేస్తే తక్కువ పార్టే ఉంది బాలకృష్ణది, గోపీచంద్ మలినేని సినిమాకి సంబంధించి. అది కంప్లీట్ చేసేస్తే ఫ్రీ అయిపోతాడు ఆయన. ఫ్రీ అయిపోతే నెక్స్ట్ ఈయన సినిమానే మొదలవ్వాలి, ఉమ్, షూటింగ్ మొదలవ్వాలి. షూటింగ్ మొదలైతే శరవేగంగానే చేసేస్తున్నారు. ఇప్పుడేమి ఏడాది 2 ఏళ్ళు తీసుకునే పరిస్థితి ఏం కాదు. ఓకే. మాక్సిమం 2-3 మంత్స్లో సినిమా కంక్లూడ్ చేసేస్తున్నారు. ఉమ్, కాబట్టి ఆయన మాక్సిమం ఈ మంత్ ఎండింగ్కి కానీ ఆయన సెట్లోకి వచ్చేస్తాడు అని చెప్తున్నారు. ఆగస్ట్ ఎండింగ్కి ఆయన సెట్లోకి వచ్చేస్తాడు. ఓకే. ఏది గోపీచంద్ మలినేని సినిమాకి ఉమ్, ఈ లోపే రావచ్చు కూడా. వచ్చేస్తే దానికి ఒక 15 రోజులు ఇచ్చినా కానీ సెప్టెంబర్ మిడ్లో ఎక్కడో ఈ సినిమా మొదలైపోతుంది. ఓకే. కొరటాల గారు. కొరటాలు ఉమ్, మొదలైతే అక్టోబరు, ఇక నవంబరు, డిసెంబరు కొట్టేస్తారు సినిమా. ఉమ్, జనవరి నుంచి వాళ్ళు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆ హడావిడిలోకి వెళ్ళిపోతారు. ఓకే. వెళ్ళిపోయి సమ్మర్ రిలీజే పెట్టుకునే ఛాన్స్ ఉంది. సమ్మర్. ఓకే. అంటే సినిమా ప్రమోషన్కి కొంత ఎక్కువ టైం కేటాయించి పుష్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రతి హీరో సినిమాకి. ఓకే. అందుకని దానికి కూడా మార్జిన్ పెట్టుకుంటే సమ్మర్కి వెళ్ళటమే బెటర్. ఉమ్, ఇది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ మిడ్కి ఇది క్లోజ్ చేసేస్తారు. ఓకే. క్లోజ్ చేసేసి అది మొదలుపెట్టి అది ఇయర్ ఎండింగ్ లోపు క్లోజ్ చేసి ఇయర్ ఎండింగ్ మ్యాక్సిమం జాన్యువరికి కంప్లీట్ చేసేస్తారు. ఉమ్, చేసిన తర్వాత ఆయనకి మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ ఉంది బాలకృష్ణకి. ఇంకా డైరెక్టర్ ఫైనలైజ్ కాలేదు కానీ ప్రొడ్యూసర్లకి ఒక కమిట్మెంట్ ఇచ్చి ఉన్నాడు ఆయన. ఓకే. ఆ అనౌన్స్మెంట్ ఉంటుంది అతి త్వరలో. ఉమ్, కనుక ఈ 3 సినిమాలు ఆయన కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి ప్రోగ్రాంలో ఉన్నాడు. ఆ మూడ్లో ఉన్నాడు ప్రస్తుతం. కొరటాల శివ సినిమా ఉంటుంది. పొలిటికల్గా అవసరం. అంటే ఆయన చెప్పిన లైన్ ఏంటి? జనం సఫర్ అవుతున్నటువంటి ఒక ఈవిల్, దాన్ని కంట్రోల్ చేయటానికి, దాని నుంచి జనాల్ని కాపాడటానికి ఒక అధికారంలో ఉన్న నాయకుడు జనాలతో కలిసి ఒక ఈవిల్ మీద ఫైట్ చేయటం ఉమ్, అన్న టోన్లో చెప్పాడు. అది ఏదైనా కావచ్చు, డ్రగ్ మాఫియా మీద ఒక పొలిటీషియన్ యుద్ధం కావచ్చు, ఈ అవినీతి మీద కావచ్చు, అవినీతి పాతదైపోయిందంటే ఇంకేదైనా చేయొచ్చు. సో ఇందులో కొన్ని పొలిటికల్ ఎలిమెంట్స్ని వాళ్ళు దర్శించారు. ఉమ్, ప్రతిపక్షం మీద దాడి కూడా ఉండొచ్చు దీనిలో. అధికార పక్ష నాయకుడే వచ్చేసి జనంతో కలిసి పోరాటం చేస్తుంటే నువ్వేమిటి దూరంగా తిరుగుతున్నావు లాంటి సెటైర్లు కూడా వేయొచ్చు జగన్ మీద. అవకాశం ఉంది. ఓకే. అందుకని వాళ్ళు ఇది కూడా మంచిదేలే అనే టోన్లో చూస్తున్నారు. ఈ సబ్జెక్టుకి వాళ్ళు టిక్కు పెట్టడం వెనకాల వాళ్ళ రీజన్స్ వాళ్ళకున్నాయి, ఇతని రీజన్స్ ఇతనుకున్నాయి. కనెక్ట్ అయ్యే కథ చెప్పగలగటం కదా ఏ డైరెక్టర్ అయినా చేయాల్సింది. ఆ పనే చేశాడు ఆయన. కనెక్ట్ అయ్యారు, అది ఉంటుంది సినిమా. సార్ 111 మరి దసరానా, క్రిస్మస్, సంక్రాంతి సార్? క్రిస్మస్కి అనే అనుకుంటున్నారు వాళ్ళు మ్యాక్సిమం. ఉమ్, క్రిస్మస్ కంటే కూడా సంక్రాంతిని యాప్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే. సంక్రాంతికి ఆల్రెడీ 5 సినిమాలు ఉన్నాయి. ఇది 6వ సినిమా అవ్వాలి. ఉమ్, అంటే చిరంజీవి గారి సినిమా ఉంది, అలాగే అనిల్ రావిపూడి సినిమా ఉంది. ఉమ్, ఈ 2 పెద్ద సినిమాలు అనుకుంటే దాంతో పాటు ఉన్న సినిమాలు కొన్ని ఉన్నాయి. ఏది సంబరాల ఏటిగట్టు, సంబరాల ఏటిగట్టు ఉంది, సాయి దుర్గా తేజ్ది. శర్వానంద్ సినిమా శ్రీను వైట్ల కాంబినేషన్లో, అది కూడా సంక్రాంతి అనే అంటున్నారు. కాబట్టి ఇంకొక సినిమా కూడా ఏదో ఉంది. మొత్తానికి 5 వరకు ఉన్నాయి.
బాలకృష్ణ గారి సినిమా కూడా వచ్చేస్తే అప్పటికి 3 పెద్ద సినిమాలు అవుతాయి. ఉమ్, అంటే అనిల్ రావిపూడి గారి సినిమా, చిరంజీవి గారి సినిమా, బాలకృష్ణ సినిమా, అవి 3 మేజర్ అవుతాయి. ఉమ్. ఇంకొక 3 ఆప్షనల్ సబ్జెక్టులుగా నడుస్తాయి. ఓకే. సో సంబరాలు ఏటిగట్టు వచ్చేసరికి చిరంజీవి గారి సినిమా పోస్ట్ పోన్ అయిందనే వార్తలు వచ్చాయి. అంటే మెగా హీరోల సినిమాలు ఒకే టైంకి రావు అని. చెప్పలేవు, అంటే వాళ్ళు ప్రస్తుతానికి అధికారికంగా ఏం చెప్పలేదు. అవును. అది కూడా సంక్రాంతికే ఉండొచ్చు అన్నట్టుగా చెప్పారు. ఉమ్, ఇందులో అన్నీ ఉంటాయని గ్యారంటీ ఏం లేదు. కొన్ని ఉమ్, డ్రాప్ అవ్వచ్చు, కొన్ని కలవచ్చు, ఏదైనా జరగచ్చు. ఆఖరి నిమిషం వరకు ఏది థియేటర్లో బొమ్మ పడే వరకు ఏది కన్ఫర్మ్ కాదు. అవును. కనుక ప్రస్తుతానికి ఉన్న ఈక్వేషన్స్లో 2 మెగా సినిమాలు, ఒక నందమూరి సినిమా ఉంటుంది. దీంతో పాటు ఆయన ఎలాగో అది గ్యారంటీ సంక్రాంతి సినిమా. ఉమ్, ఏది అనిల్ రావిపూడి, అనిల్ రావిపూడి గారు. అవును. ఆయన 13వ తారీఖు రిలీజ్ అని కూడా డేట్ చెప్పేసుకుంటున్నాడు. ఓకే. జనవరి 13 రిలీజ్ అని టైటిల్ కూడా అనౌన్స్ చేశారు, అది బాంబర్ది బాలరెడ్డి అని. ఉమ్, కనుక వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉన్నారు. సంక్రాంతికే వచ్చే ఛాన్స్ ఉంది ఇది కూడా. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.